కష్టాలకు రెట్టింపు సుఖాలను నేను నీకు అందిస్తాను. ఇది నా మాట, ఇది నీ సాయి వాక్కు. నా దివ్య లీలలో అర్థం చేసుకోవడం నీ పరిమిత జ్ఞానానికి సాధ్యం కాదు తల్లి. అవి అగాధమైనవి, అనంతమైనవి. వాటిని తర్కించవద్దు, కేవలం అనుభవించు. నా మాట మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి నీ సర్వ భారాలను నాపై వేసి నిశ్చింతగా ఉండు. నీ గడియారాన్ని నేను స్వీకరించాను అంటే నీ జీవిత ప్రయాణానికి నేనే సారథిని అయ్యాను అని అర్థం. నీ ప్రయాణం ఇకపై సుఖమయంగా సాగిపోతుంది. అల్పజ్ఞానులు మాట్లాడే మాటలు విని నీ మనసును వికలం చేసుకోకమ్మా. మనుషులు నీ బాహ్య రూపాన్ని, నీ గతాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ నేను నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని చూశాను. నీ హృదయంలో భక్తి అనే జ్యోతి వెలుగుతుంది చూడు, అదే నీ చుట్టూ నన్ను కటిక చీకటిని క్షణంలో పటాపంచలు చేస్తుంది. నీ కాలం ఎప్పుడు చీకటి నుంచి వెలుగు వైపు, అశాంతి నుంచి శాంతి వైపు ప్రయాణిస్తోంది. నీవు నా పటము ముందు భక్తితో ఉంచిన గడియారం ఒక దివ్యమైన రక్షణ యంత్రంలాగా నీ జీవితంలో పనిచేస్తుంది. అది నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను హరించి వేస్తుంది. నీవు అడుగు పెట్టే ప్రతి స్థలంలోనూ కూడా, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ నా దివ్య సాన్నిధ్యం నీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఇది నా సత్యవాక్కు. దీన్ని నువ్వు బలంగా విశ్వసించు తల్లి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా, నీవు దీన్ని బలంగా విశ్వసిస్తే అంతకంటే కేవలం భౌతికమైన సంపదలు మాత్రమే కాదు, అంతకంటే మిన్న అయినటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరియు పరమశాంతిని ఇస్తాను. నీ కాలం ఇప్పుడు నా ఆధీనంలో ఉంది కనుక నీవు దేనికి, ఎవరికీ భయపడవలసిన పని లేదు. నీవు విజయ పదంలో నడుస్తున్నావు కనుకనే నీ అపజయం నా అపజయమే అవుతుంది. కనుక నీవు ఎప్పటికీ ఓడిపోవు. నడుస్తున్నావు. నీవు ఈరోజు నా సందేశం వింటున్నావు అంటేనే నీవు నా ప్రాణ సమానమైన బిడ్డవని, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేనే నిన్ను నా చెంతకు పిలుచుకున్నాను. ఆ గడియారం ద్వారా నీకు నేనే ఇచ్చే సంకేతం పరమ పవిత్రమైనది. నీ కష్టాల ముళ్ళు ఇక ఆగిపోయింది బిడ్డ. నీ సుఖాల కాలం ప్రారంభమైందమ్మా. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి ఆనందంగా ముందడుగువే. సర్వం నీకు, అంత సకలం నీకు సంతోషంగా కలిగేలాగా నీ మనసులో ఎటువంటి చింతలకు తావివ్వవద్దు. నా పరిపూర్ణ ఆశస్సులు నీపై ఎల్లప్పుడూ ఉంటాయి బిడా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను, వర్షిస్తున్నాను. నీ కాలాన్ని నేను సమూలంగా మార్చివేశాను. ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాను. నీవు నాపై ఉంచిన ఈ గడియారం నా దగ్గర నీ జీవితంలో నూతన అధ్యాయానికి, అంతులేని ఐశ్వర్యానికి నాంది పలుకుతుంది. ప్రశాంతంగా నిద్రపో బిడ్డ.